ఎస్, మనం ఒక్కసారి మనతో పాటు కోర్టు వెంకటేష్ శర్మ గారు జాయిన్ అయ్యారు, హైకోర్టు అడ్వకేట్. వారితో మాట్లాడదాం. సార్, శర్మ గారు, రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు నా చేతిలో ఉంది సార్. ఇందులో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు చదివి వినిపిస్తాను. చాలా క్లియర్గా ఉంది ఇందులో. వేముల సతీష్ కుమార్ 19 years is actively participated offender with A2 who is an instigator A1 by conspiracy to eliminate the life of the Honorable CM of AP Sri Jagan Mohan Reddy during Memanta Siddham road rally at Vivekananda School, Singnagar. He executed the offence to kill Honorable CM during the rally on 13/04/2024 by aiming and thereby pelted a sharp-edged concrete stone on the sensitive temporal part of head of the Honorable CM. ఇది సార్ క్లియర్గా ఇందులో ఉన్నటువంటి అంశం. చాలా క్లియర్గా రాశారు సార్. ఒక రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్న సందర్భంలో ఎలాంటి అంశాలను చూసి ఏ రకంగా విశ్లేషించి రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తారు పోలీసులు? ఈ కేసులో వచ్చేటప్పటికి నేరం జరిగిన ప్రదేశాన్ని ముందు ప్రామాణికంగా తీసుకొని ఆ నేరం జరిగిన ప్రదేశంలో ఈ ముద్దాయిలు ఉన్నారా లేదా అని వాళ్ళ సెల్ ఫోన్ యాక్టివిటీస్ ని వాళ్ళ పరిగణలోకి తీసుకున్నారండి. తీసుకొని ఆ A1 కానీ A2 కానీ ఇద్దరు కూడా ఆ ప్రదేశంలో అక్కడే ఉండటము చేయటము, దానికి ప్రత్యక్ష సాక్షులు చూసి పోలీసు వారికి ఎప్పుడైతే రివార్డు ప్రకటించారో రివార్డు తర్వాత అసలు విషయం పోలీసు వారికి తెలియజేశారు. ఆ తెలియజేసిన పిమ్మట పోలీసు వారు మొత్తం వెరిఫికేషన్ చేసుకొని కాల్ రికార్డ్స్ తో సహా ఆ తర్వాత వాళ్ళు ఎవరితో మాట్లాడారు ఏంటి, ఎవరెవరికి రికార్డ్స్ వెళ్ళే తర్వాత వాళ్ళ చర్యలు ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళంతా గమనించుకొని చేసి ఈ ముద్దాయిలే చేశారు అని చెప్పేసి తీర్మానించుకున్న తర్వాత ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఆ అంశాలన్నీ మెన్షన్ చేశారు. రిమాండ్ రిపోర్ట్ లో వచ్చేటప్పటికి ఈ 307 సెక్షన్ కాబట్టి ఆ 307 సెక్షన్ కి సంబంధించి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా లేదా అని చెప్పి చూస్తారండి. అంటే ఒక మనిషిని చేతితో కానీ లేకపోతే ఆయుధంతో కానీ దేనితోనైనా చనిపోయేటట్టు కానీ చంపడానికి తగ్గట్టుగా ప్రయత్నం జరిగినట్లయితే దానికి 307 వర్తిస్తుంది. ఈ కేసులో వారు విసిరిన రాయి ఆ కంటికి కానీ లేకపోతే కనిటకి కానీ తగిలి వారు చనిపోయే అవకాశం ఉండటము చెందటం, తృతిలో అది తప్పించుకోవటం తోటి 307 ఈ కేసులో అట్రాక్ట్ అవుతుందండి. అదే రిమాండ్ రిపోర్ట్ లో కూడా పోలీసులు మెన్షన్ చేశారు. ఇప్పుడు A2 A1 ఇన్స్టిగేట్ చేశారు అని చెప్పి పోలీసులు పేర్కొన్నారు. కానీ A2 వెనకట్లు ఎవరున్నారు? బోండా ఉమా ఉన్నారా, చంద్రబాబు నాయుడు ఉన్నారా, లోకేష్ ఉన్నారా ఏంటి అని చెప్పి A2ని విచారిస్తున్నారు. మీరు ఇక్కడ గమనిస్తే A2 అని పెట్టారు కానీ పేరు కనిపించట్లేదు కాబట్టి, అంటే పూర్తి స్థాయిలో విచారణ తరువాత ఆ పేరు ఇందులోకి రాబోతోందా? ఇది కూడా సంచలనంగా మారబోతోందా? అవునండి, ఇక్కడ A2 ఈ కేసులో వచ్చేటప్పటికి A2 ప్రోద్బలంతోనే A1 ఇది చేశాడు అని చెప్పి పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో ఖచ్చితంగా పేర్కొన్నారు. కానీ A2 అట్లా చెప్పడానికి చేయడానికి ఎవరు కారణం? A2ని ఎవరు ఈ కుట్రలో భాగం ఉన్నారు? అతను ఎవరు ప్రోత్సహించారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి ఎవరు చెప్పారు అని చెప్పి A2ని విచారిస్తున్నారు. విచారించిన తర్వాత A2 విషయంలో కూడా కోర్టులో సమగ్రంగా ప్రవేశపెడతారు. అందుకే బోండా ఉమా గారు కూడా నిన్నటి నుంచి కనబడట్లేదు అంటండి. బోండా ఉమా గారికి మొన్న 3 నెలల క్రితం టీడీపీ పార్టీలో చేరటము, ఆ ఏరియాలో జగన్ గారు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ తీసుకొని మైనర్ కొర వాళ్ళైతే కనుక ఈజీగా తప్పించుకోవచ్చు చేయొచ్చు అని చెప్పి ఈ కుట్ర పన్నటం కాకుండా కనీసం 48 గంటల పాటు ముద్దాయిల్ని విచారించే హక్కు పోలీసులకు ఉంటుంది. అరెస్ట్ చేసే ముందరే కనీసం వాళ్ళని విచారిస్తే అసలు విషయాలు బయటపడతాయని కోట్ల రూపాయలు వెచ్చించి న్యాయవాదుల్ని తీసుకొచ్చి కోడికత్తి కేసులో ఎవరైతే ఉన్నారో అదే న్యాయవాదులు విశాఖపట్నం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చేసి వాళ్ళ విచారణ కూడా జరపకుండా కోర్టులో సెర్చ్ వారెంట్లని అవన్నీ పోలీసులు కోర్టులో రిమాండ్ పెట్టే ముందరే అంటే భయభ్రాంతులకి గురి చేయటం, విచారణ సజావుగా జరగకుండా పోలీసులకి ఆటంకం కలిగించడం, ఇవన్నీ కూడా వాళ్ళ కుట్రలో భాగంగానే జరుగుతున్నాయి. సార్, ఇంకొక ప్రధానమైన అంశం ఇదే రిమాండ్ రిపోర్ట్ లో సార్, ఇదే రిమాండ్ రిపోర్ట్ లో ఇంకోటి కనిపిస్తోంది. హీ పిక్డ్ అప్ ద షార్ప్ ఎడ్జ్డ్ సిమెంట్ కాంక్రీట్ స్టోన్ ఫ్రమ్ హిస్ పాకెట్ విచ్ వాజ్ ఆల్రెడీ పిక్డ్ అప్ బై హిమ్ అట్ ద బ్రిడ్జ్, aimed the same and strongly thrown off the temporal part of head of the Honorable CM AP Jagan with an intention to cause a deadly shot against him to do away his life as per prior agreement of conspiracy. అంటే ముందస్తు పథకం ప్రకారం, ముందస్తు ప్రణాళిక ప్రకారం, ముందస్తు వ్యూహం ప్రకారం
అంటే దీని వెనుక ఆ 19 ఏళ్ల సతీష్ అని కాకుండా చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయని మనం భావించవచ్చా? ఒక ముందస్తు వ్యూహం అవునండి. ప్రకారం చేశారంటే ఏదైతే 307 సెక్షన్ ఇప్పుడు నమోదు చేశారో ఆ 307 ని దర్యాప్తులో రెడ్ విత్ 34 తో మార్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కామన్ ఇంటెన్షన్ ఉంది ఇక్కడ. అందరూ కూడా మీటింగ్ ఆఫ్ మైండ్స్ ఉన్నాయి. ప్రజా నాయకుడిని, ప్రజలకి మేలు చేసే నాయకుడిని తుదుముట్టించాలి అనే ఏకైక లక్ష్యంతో ఈ కుట్ర కానీ దాడి కానీ చేయడం జరిగింది. దీని వెనకాతల లోకల్ నాయకులు బోండా ఉమా ఉన్నారా, లేదా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళ పాత్రలు ఏంటి, ఇవన్నీ కూడా విచారణ చేస్తున్నారు. అందుకనే అగ్రిమెంట్ అనే పదాన్ని కూడా రిమాండ్ లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. విచారణలో అన్ని విషయాలు కూడా బయటికి వస్తాయండి. ఇతను ఎవరైతే ముద్దాయి ఉన్నారో అతనికి పోలీస్ కస్టడీ పిటిషన్ కూడా వేసినట్టుగా తెలిసింది. 14 రోజులు రిమాండ్ ఇచ్చిన తర్వాత ఇతను రిమాండ్ లోకి తీసుకొని రిమాండ్ లో ఇతను కూలంకషంగా విచారించి సూత్రధారులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం 100% ఉంది. అందుకనే A2ని ఇంకా అరెస్ట్ చూపించలే, అతను ఇంకా విచారిస్తున్నారు. ఆ A2 ద్వారానే A1 దగ్గరికి తీసుకొచ్చారు. మైనర్ చేత చేపించే పథకం కూడా అదే. వాళ్ళ కోర్టులు కూడా ఖర్చు పెట్టి లాయర్లతోటి అప్పుడే పిటిషన్లు వేయించడం, పోలీసుల్ని విచారణ సజావుగా చేయకుండా చేయడం, రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ గారి విషయంలోనే వీళ్ళు ఇంత దారుణంగా విచారణ కూడా సజావుగా జరగకుండా Right. లాయర్లని రంగంలోకి దింపి ఎవరైతే కుట్ర పన్నారో వాళ్ళందరినీ కూడా అసలు సూత్రధారుల పేర్లు రాకుండా బయటికి తీసుకురావాలని చేయటం అంతా కూడా ఈ టీడీపీ పార్టీ మిగతా పార్టీలు కుట్రలో భాగమేనండి. మీరు గమనిస్తే మంగళగిరిలో కూర్చుండే లోకేష్ కి వై కేటగిరీ అంటారు. రాష్ట్రం మొత్తం దేశం మొత్తం తిరిగే జగన్ గారికి ఏమో ఎటువంటి కేటగిరీ లేదు. జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్పి కూర్చొని మంగళగిరి దాటడం లోకేష్. అతనికేమో అత్యున్నత సెక్యూరిటీ ఇస్తారు. జగన్ గారికి ఏమో సెక్యూరిటీ కూడా ఇవ్వట్లేదు. మొదటి నుంచి కూడా ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు ఈ ప్లాన్ అమలుపరచాలని పరదాల వెనకాల నుంచి వెనక్కి రండి అని చెప్పింది. మీరు చెప్పినట్టుగా జగన్ గారు ఎప్పుడు బయటకు వస్తారో, ఎప్పుడు వారి మీద ఈ ఆయన ఎప్పుడు బయటే ఉన్నారు. కానీ ఈ రకంగా ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు కొన్ని లక్షల మంది గుమికూడిన సందర్భంలో ప్లాన్ ఎగ్జిక్యూటివ్ చేయాలనేది